నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఎలాగూ సెలవిచ్చాను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడను మేరను. ఈ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది. ఇక్కడ వచనం 2 చూడండి. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఆత్మ ద్వారా నీ మాటలు మాకు దయచేయమని ఇంతవరకు మీ దాసులు పేతురు అన్నను వాడుకొని మీరు కలిగించిన వర్తమానాన్ని బట్టి వందనాలు. మరొకసారి నన్ను కూడా వాడుకొని వాక్యాన్ని స్థిరపరచమని వచ్చిన వారందరికీ, వింటున్న వారందరికీ క్షేమము విడుదలగునట్లు ప్రార్థించి యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ గ్రంథంలో మొదటి వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి. మొదటి వచనంలో నీతో చేసిన నిబంధన నేనెన్నడను మేరను అని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో నిబంధనలు మనం చూస్తాం. అయితే ముఖ్యమైన నిబంధనలు 2. మొదటిది పాత నిబంధన అని, రెండవది క్రొత్త నిబంధన అని మనం చూస్తాం. చాలా నిబంధనలు ఉన్నాయి. నోవహుతో దేవుడు చేసిన నిబంధన అని, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన అని, ఇలాగూ ఇశ్రాయేలీల విషయమైన నిబంధన అని మనము నిబంధనలు చదువుతాం. అయితే ముఖ్యమైన నిబంధన క్రొత్త నిబంధన. ఎందుకంటే మొదటి నిబంధనను ఆయన పాతదిగా చేశాడు కాబట్టి ఇక ముఖ్యమైనది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన మొదటి నిబంధన పాతదిగా చేయటం ద్వారా వచ్చిన నిబంధన. అయితే ఈ నిబంధన క్రొత్తది అనగానే మనం ఏమనుకుంటామంటే అది మత్తయి సువార్త నుండే ప్రారంభించబడింది అనుకుంటాం. కానీ క్రొత్త నిబంధన మధ్యవర్తి యేసుక్రీస్తు. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. అందుకనే ఈ మాటలు మనము ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రికలో నుండి ఒక వచనం చదువుకుంటూ వెళ్దాం. 8-12 చదువుదాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనాన్ని, 12వ అధ్యాయం 24వ వచనాన్ని గమనించండి. వచనాలు ముఖ్యమైనవి కాబట్టి మన వాక్యం వింటూ ముందు కొనసాగుదాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. వాగ్దానములను బట్టి నియమించబడిన నిబంధన అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? వాగ్దానములను బట్టి నియమించబడిన నిబంధన. దాని పేరే క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధనకు క్రీస్తు మధ్యవర్తి అనే మాట చూస్తున్నాం. 12:24 కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసుక్రీస్తు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. ఆయన రక్తము హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్తం. శ్రేష్టంగా పలుకుట. దీన్నే 9వ అధ్యాయం 12లో ఏమన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. 11 చదవండి. ఈయన అయితే రాబోచున్న మేలుల విషయమై, అలాగైతే 2 మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. వాగ్దానములను బట్టి నియమించబడిన నిబంధన, మేలులను బట్టి నియమించబడిన నిబంధన. అంటే దేవుడు మనుషులతో చేసిన నిబంధన ఎటువంటిదంటే, ఈ నిబంధన మేలులు చేయడానికి చేసిన నిబంధన. ఈ నిబంధన వాగ్దానాలు ఇవ్వటానికి చేసిన నిబంధన కదండి. చాలామంది ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ అని ఇంగ్లీష్లో అంటారంటే, కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు.
కానీ మీరు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు అనే వాళ్ళను మీరు ఆలోచిస్తే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళే మనకు మంచిగా కనపడతారు. ఎక్కువ మంది ప్రేమించేది కూడా ఎవరినంటే నెగిటివ్గా. దేవుని చిత్తమైతే మనకు యాక్సిడెంట్ కూడా అవుతుందంటే అవును అవ్వచ్చు. అంటే ఆ టైప్ ఆఫ్ అట్రాక్షన్ చాలామందికి ఉంటుంది. బాగా ఎవరైనా తిట్టేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి లవర్స్ అయిపోతారు కొంతమంది. భలే చెప్తున్నాడు వాక్యం, అలా చెప్పాలా అంటే ఈ మన మైండ్ ఎట్లా అయిపోయిందంటే నెగిటివిటీ ఎక్కువ చెప్పే వాళ్ళనే ప్రేమించే పరిస్థితికి మనం వచ్చేసాం. ఇక ఆశీర్వాదం అనే పదం చెప్తే మాత్రం వాళ్ళు ఉతికి ఆరేసేయాలన్నమాట. ఆ టైపులోకి వెళ్ళిపోయింది. వాగ్దానము అన్నాడంటే చాలు, ఇక ఇతడు ఖచ్చితంగా దుర్బోధకుడు. ఆ టైప్ మెంటాలిటీలోనికి మనం వెళ్ళిపోయాం అన్నమాట. కానీ నిన్న మేము ఆదివారం ప్రభు దగ్గర పొందుకున్న వర్తమానం ఏంటంటే కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చూడండి. ఇదే మాట రాత్రి హైదరాబాద్లో కూడా ప్రభు మరలా మాట్లాడాడు. 16వ వచనం చదువుదాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం చదవండి. ప్రభు బల్లలో పాల్పుచ్చుకున్నారా నిన్న ఆదివారం మీరు? అలాగైతే ఇక్కడ ఏమన్నది చదవండి. మనము ఆశీర్వచనపు పాత్రలో త్రాగామని ఉంది కదా. నిన్న ఎంతమంది ప్రభు బల్లలో పాల్పుచ్చుకున్నారో మనమందరం ఏం తాగామంట? ఆశీర్వచనపు పాత్రలో త్రాగాం. ఆశీర్వచనపు పాత్రలో త్రాగి మన నాలుకలోంచి ఎక్కువ ఏమొస్తున్నాయి? శాపవచనాలు. ఫుట్ నోట్లు ఏమని చదవండి. ఆశీర్వచనపు పాత్ర అంటే స్తుతి పాత్రలోని ద్రాగి శాపం పలుకుతున్నారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులు ఏం చేస్తామంట? శపిస్తామంట అంటూ ఏమంటాడు? ఒక్క నోటి నుండే ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళునా. ఇలా ఉండకూడదు. తర్వాత చదవమ్మా. నీటి బుగ్గలో ఒక్క జలము నుండియే రైట్. ఏముంది? జలము అని ఉందా, జలాన్ని ఉందా? మరి జలమని చదువుతామా? వినండి ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలోకి వచ్చాం మనం కదా. నిన్న వాస్తవంగా నా డైలీ పోర్షన్ మొదటి అధ్యాయంలో అక్స అనే కుమార్తె, కాలేబు కుమార్తె మడుగులు అడిగింది కదండి. దేవుడు మనకు కూడా ఏమిచ్చాడు? ఓటలు ఇచ్చాడు. యేసు ప్రభుని ఎంతమంది నమ్ముకున్నారో నేను వానికి ఇచ్చు నీళ్లు వారిలో ఊరేడి బొగ్గ అని చెప్పాడు కదా. మనకు దేవుడు బొగ్గనిచ్చాడు. సామెతలు 4:23లో హృదయాన్ని కాపాడుకోండి, అందులో నుంచే జీవధారలు బయలుదేరుతున్నాయి అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి జీవజల నదులు అన్నాడు యోహాను 7:39 కదండి. అలాంటి విశ్వాసులమైన మనము ఆశీర్వచన పాత్రలో త్రాగుతాం. కానీ ఆశీర్వాదము అనే మాట ఎవరైనా మాట్లాడారంటే ప్రాస్పరిటీ గాస్పెల్ బ్రదర్, ఇతడు ఒక దుర్బోధకుడు అనే ఒక నింద వేయటానికి మనకు అలవాటైపోయింది. అంటే చాలా కాలం మనం పెరిగిన వాతావరణం ఏంటంటే వాగ్దానాలు, ఆశీర్వచనాలు, అద్భుతాలు, స్వస్థతలు, ఇందులో నుంచి ఒక వేలోనికి మనం అందరం వెళ్ళాం. ఏవే అంటే అది ఆశీర్వాదాలు లేవు, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, కార్యాలు కాదు, మేలులు కాదు. యోబు గ్రంథంలో మరి యోబు మరి కీడు కూడా అని అన్నాడు కదా. కాబట్టి మనం ఎలాగ ఉండాలి అనే ఒక వేలోనికి అందరం వెళ్ళిపోయి ఈరోజు ఎవరైనా ఆశీర్వాదం అనే మాట మాట్లాడితే ఇంక అంతే, బైబిల్ క్లోజ్ చేసేసి చెవులు 2 మూసేసుకొని మనం వెనకర్లేదు వీడు దుర్బోధకుడు అనే ఆ మెంటాలిటీలోనికి వెళ్ళిపోయామన్నమాట. కానీ మీరు ఆలోచన చేయండి, అసలు క్రొత్త నిబంధన పాత్ర పేరేంటి? ఆశీర్వచనపు పాత్ర, స్తుతి పాత్ర. ఈ పాత్ర గురించి ఎందుకు చెప్పాడు ఈ అధ్యాయంలో? కొరింథీ పత్రిక ఒకసారి 10వ అధ్యాయం గమనించండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 16వ వచనంలో మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుతున్నాం అని చెప్పిన ఈ కంటెక్స్ట్లో ఒకసారి వచనం 9 చదవండి. శోధించే మాట ఎలా ఉంటుంది చెప్పండి?
ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని శోధిస్తున్నారు మీకు అర్థమైపోద్ది. ఎలా ఉంటుందా అంటే అది హెబ్రీ పత్రిక 3:8-11 విసిగించుట అని ఉంది కదా. విసిగించే మాటలు. దేవుని వాక్యం వింటున్నప్పుడు విసుగు రాకూడదు. దేవుని వాక్యం వింటున్నప్పుడు విసుగు రాకూడదు. విసుగు పుట్టించేది వాక్యం చెప్పేవాళ్ళ, విసుగు పుట్టేది వినేవాళ్ళకా? ముఖ్యంగా అయితే నేను చెప్తాను, ఒప్పుకుంటాను, ఒక బోధకుడిగా మాట్లాడే మా వల్లే విసుకొస్తుంది. వినేవాళ్ళని తర్వాత తప్పు పట్టాలి. మాట్లాడే మా వల్లే విసుకొస్తుంది. మాకు నడిపింపు లేదనుకోండి, ఒకసారి అదొకటి తీయండి అంటారు, అది తీసాక ఒకసారి ఇది తీయండి అంటారు, అది తీసాక ఒకసారి అది తీయండి అంటారు. అలా కాదు, నేను మర్చిపోయాను ఇంకోటి చూడండి అంటారు. జనాలకి ఏమొచ్చేస్తుంది? చాలా విసుకొస్తుంది. కానీ యేసు ప్రభు వాక్యం చెప్తే 3 దినాలు వాళ్ళు అన్నం కూడా మర్చిపోయి అంత అద్భుతంగా మాట్లాడాడు ఆయన. ఆయన మాత్రమే మాట్లాడగలడు అలాగా. పేతురుతో ఏమన్నాడు? నీళ్ల మీద నేను ఒక్కడే నడవగలను అన్నాడా? నువ్వు కూడా నడువు అన్నాడు కదా. కాబట్టి మీరు నమ్మండి, మిమ్మల్ని కూడా నన్ను కూడా ప్రభు అలా వాడుకోగలడు. అది సాధ్యమే. పేతురుతో ప్రభు ఏమన్నాడంటే, అదే అధ్యాయం నేను చెప్పింది మీరు నన్ను నెక్స్ట్ స్టడీ చేయండి. మత్తయి సువార్త 14 సేమ్ చాప్టర్. ఏ అధ్యాయంలో అయితే 3 దినాలు వారికి ఆహారం లేకపోయినా, వారికి ఆకలి తెలియకుండా వాక్యం చెప్పాడో, అదే అధ్యాయంలో నీళ్ల మీద నడుస్తూ వచ్చాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడుస్తానంటే నడువు అన్నాడు. కాబట్టి ఈరోజు కూడా అలాగ విసిగించకుండా మాట్లాడవచ్చు. కానీ విసుకొస్తుంది, శోధన వస్తుంది, శోధించే మాటలు వస్తున్నాయి నోట్లోంచి. చాలామంది మాటలు ఏంటంటే కోపం కూడా వచ్చేస్తుంది కదా. అసలు కొన్నిసార్లు వాక్యం చెప్పి ప్రశ్న అడిగితే కూడా ఎదుటిన్న వాళ్ళు ఎటువంటి రిప్లై ఎవరు. ఎందుకు ఎవరు అంటే కొంతమంది రిప్లై ఇవ్వట్లేదని చెప్పి ఆయన చెప్పినప్పుడు వింటారు, మేము చెప్తే వినరు అంటారు. కానీ ఒకటి చెప్పిన, నువ్వు ఎక్కడ మొదలెట్టావో ఎక్కడికి వెళ్తున్నావు ఎవరికి అర్థం కానప్పుడు నీకు రిప్లై ఏమిస్తారు కదా. సాధారణంగా ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు ఏమని చెప్తారు? రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళుతుందని చెప్తారు కదా. మన ట్రైన్ ఎక్కడ స్టార్ట్ అయిద్దో తెలీదు, అది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు. అప్పుడు జనాలు అందరూ అది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మన దేవుడు అల్లరికి కర్తగాడు అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, మన దేవుడు కన్ఫ్యూజన్కి కర్తగాడు. కొరింథీ పత్రిక 14 మన దేవుడు 33 చెప్తున్నాడు సమాధానానికే కర్త. అంటే మిక్స్ చేసేసి చెప్పేసేది ఏం లేదు ఇందులో. చాలా తేటగా ప్రభు మనతో మాట్లాడగలడు. తిమోతి 4:1 చెప్పాడు, ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అన్నాడు. ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అన్నాడు. కొలస్సీ 2:2 అన్నాడు, స్పష్టముగా అన్నాడు. స్పష్టముగా, తేటగా. వింటున్నారా? అంటే ప్రశ్న అడిగితే కూడా సమాధానం చెప్పని వాళ్ళ వల్ల ఒక్కోసారి మనకు కోపం వస్తుంది. మార్క్స్ వార్త 3లో యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా అని అడిగితే వాళ్ళు ఊరకుండిరి అని ఉంది అక్కడ. వారి హృదయ కాఠిన్యమునకు ఆయన కోపముతో అంటే ఒకేసారి కోపం ఏడుపు రెండు ఒకసారి వస్తాయిలా. కొంతమందిని మనం ఎన్ని రోజులున్నా వాళ్ళు అదే బాణీలో మాట్లాడుతూ ఉంటే మనకు కోపము దుఃఖము రెండు వచ్చేస్తాయి. కానీ ఒక మాట ఉంది, కోపపడు కానీ పాపం చేయొద్దని ఉంది. కాబట్టి అది అక్కడికి ఆగుతాయి. కానీ వాస్తవంగా అయితే మాత్రం కొంతమంది విసుగు పుట్టించేస్తున్నారు, కఠినం చేసేసుకొని హృదయాలు కోపం పుట్టించేస్తున్నారు, దుఃఖం పుట్టించేస్తున్నారు. వినండి, కానీ ఇక్కడ కూర్చున్న మనందరికీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, అరణ్యములో ఉన్నవారు ఆశీర్వచన పాత్రలోనిదే త్రాగారు, ఆ బండలోనిదే త్రాగారు, ఆత్మ సంబంధమైన ఒకే పానీయం త్రాగారు. కానీ వారు ఏం చేస్తున్నారంట? ప్రభువుని శోధిస్తున్నారు కదా. మత్తయి సువార్త 4లో యేసు ప్రభు సాతానుతో ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువును శోధించుకో కదా. కొన్నిసార్లు మనం శోధించకరా, మన భాషలో చెప్పాలంటే తలగే తినకరా అంటాం కదండి. అంటే వర్డ్స్ ఎట్లా వస్తున్నాయి చూడండి. ఆదివారం ఎన్ని లీటర్లు తాగేస్తున్నాం మనం పాత్ర
కానీ మాటలు చూస్తే మాత్రం స్తుతి మాటలు లేవు, థ్యాంక్స్ గివింగ్ వర్డ్స్ లేవు, కృతజ్ఞత పలుకులు లేవు. ఇంకా అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అనే మాటలు, శోధించే మాటలు, విసిగించే మాటలు, కోపం పుట్టించే మాటలు. ఎందుకంటే ఇన్ని కార్యాలు చూస్తున్నా ఏమైపోతుందంట, హెబ్రీ పత్రిక 3 నుండి మాట్లాడుతూ 8వ వచనం నుండి మాట్లాడుతూ 15లో ఎలా చెప్పాడు, హృదయం అంట కఠినమవుతుందంట. హృదయం ఏమైపోతుంది? హృదయం ఎందుకు కఠినమవుతుంది? రాత్రి నేను ఒక ప్రశ్న అడిగాను, మైక్ని ఎన్నిసార్లు టెస్ట్ చేయాలా? హలో చెక్, అప్పుడు కొంచెం వాల్యూమ్ తగ్గించండి అని చెప్పి హలో చెక్ ఓకే అనాలి. అంతేగాని ఇక వాక్యం చెప్పినంతసేపు హలో చెక్ అంటే మీరేమంటారు? అలాగే ఇన్ని కార్యాలు చూసాక కూడా ఇంకా ఐఎమ్ చెక్కింగ్, ఐఎమ్ టెస్టింగ్, నేను ఇంకా దీన్ని పరీక్షిస్తున్నాను అంటే ఎంతకాలం పరీక్షిద్దాం? ఇది పరీక్షించేది కాదు, మనం పొందుకోవాల్సిన కాలం. పరీక్ష ఇంకా ఆయనతో ఉండి కూడా పరీక్ష చేస్తున్నారన్నమాట. యోర్దాను దగ్గర బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా చెప్పాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి. అపోస్తులు 19 లెక్క ప్రకారం అయితే 1వ వచనంలో ఏమన్నాడు, 2వ వచనంలో తన వెనుక వచ్చువాని యందు విశ్వాసం ఉంచవలనని బాప్తిస్మం ఇచ్చి యోహాను వారికి వాక్యం చెప్పాడు కదా. కానీ అటువంటి యోహానే ఒక సందర్భంలో ఏమన్నాడు, మత్తయి 11లో రాబోవాడు నీవేనా? ఎప్పుడు ఇది ఆయన మినిస్ట్రీ అయిపోయినాక, మినిస్ట్రీ ఆ స్టార్టింగ్లో అన్నాడా యోహాను? అయిపోయిందండి. ఇక లాస్ట్ బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కొట్టే ముగింపు దినాల్లో ఏమయ్యాడు? ఆయన విషయంలో అభ్యంతరపడ్డాడు. చాలా ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మనం చాలా స్పీడ్గానే కొన్ని విషయాలు గ్రహించాలి. మనం ఆదివారమున రొట్టె విరవటానికి కూడి వచ్చినప్పుడు ప్రభు పాత్రలో రాగుతున్నామంటే అది స్తుతించు పాత్ర, అది ఆశీర్వచన పాత్ర. కాబట్టి ప్రభు మనల్ని ఆశీర్వాద నిబంధనలోనికి తెచ్చాడు. ఏ నిబంధన చెప్పండి? ఆశీర్వాద నిబంధన కదా. ప్రభు బలలో ఇంకో పాత్ర ఉంది, ఏంటది? ప్రభు యొక్క రొట్టె కదా. ఆ రొట్టెని మనం ఏం చేస్తాం? స్తుతిస్తామా, విరుస్తామా? మనం మామూలుగా అయితే ప్రభు బల దగ్గర రెండింటికి ప్రార్థన చేస్తాం, కానీ ఒకటి విరవాలా, ఇంకోటి స్తుతులు చెల్లించాలని ఉంది. ఎంతైనా విరవటమే స్తుతి. అందులో అక్కడ స్తుతి లేదు. స్తుతి పాత్ర అనేది దేనికి చెప్పాడు? రక్తపాత్రకే చెప్పాడు, రసపాత్రకే చెప్పాడు తప్ప ప్రభు రొట్టెకు స్తుతి పాత్ర అని చెప్పలేదు. దాన్ని విరవటమే అది శరీరంగా ఎంచటం అన్నమాట. ఎక్కడ స్తుతులు చెల్లించాలి వాస్తవంగా. ఎందుకు అది విరవటం ద్వారానే శరీరం అని ఎంచుతున్నట్టంటే, ఒకసారి మీరు ప్రభు రొట్టె గురించి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 29లో ఏముంది చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:29. ప్రభు శరీరం అని వివేచించాలి, ప్రభు పాత్ర క్రీస్తు రక్తమని వివేచించాలి. నా వైపు చూడండి. ప్రభు ఇటు చూడండి, ద్రాక్షరస పాత్ర ఉంది కదా, అది పట్టుకొని దాని రక్తం అని వివేచించాలంటే ఏం చేయాలా? దానికి స్తుతులు చెల్లించాలి. ప్రభు రొట్టెని ఎత్తుకొని ఇది క్రీస్తు శరీరం అని వివేచించాలంటే ఏం చేయాలా? దాన్ని విరవాలి. సాధారణంగా అయితే రొట్టె విరవకుండా చేయాల. పాత్ర తయారు చేసేవాళ్ళు రొట్టె విరవకుండా చేయాల. మొన్న ఒక చోట ఆదివారపు బలలో రొట్టె విరిగిపోయింది ఆల్రెడీ. వాళ్ళు మడతెట్టి పెట్టారు, అందులో ఇరిగిపోయింది అది ఆల్రెడీ. అప్పటికప్పుడు మనం ఏం చెప్పలేం కదా. కానీ వాస్తవంగా అది విరవబడకుండా చక్కగా చేయాలి. దాన్ని మనము విరవటమే ప్రభు శరీరం అని ఎంచటం అన్నమాట. విరవటమే ప్రభు శరీరం అని ఎంచటం. విరవటం ఎలా ఎంచటం అవుతుందని మీకు చెప్తాను. ఇప్పుడు ఈ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ అధ్యాయం మీరు చదివారు కదా. అక్కడ పాత్ర దగ్గర స్తుతులు చెల్లించాలి, రొట్టె దగ్గర దానిని విరవాలి. విరిచినప్పుడు ఏం జరిగిద్దో చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో వచనం చెప్తారా? 35 చదువుతారా? నెక్స్ట్, ఆయన రొట్టె విరుచుట వలన తెలియబడ్డాడు. చూసారు ఈ మాట? అంటే ప్రభు వాళ్ళ దగ్గర మనకున్న ప్రాక్టీస్ ఏంటంటే అందరూ కళ్ళు మూసేసుకుంటారు. కానీ వాస్తవంగా ఏం జరగాలంటే
వాళ్ళందరూ కళ్ళు తెరుస్తుంటుండగా వాళ్ళందరి ముందు దీన్ని విరవాలన్నమాట. ప్రభు వాళ్ళు చూస్తుంటుండగా వాళ్ళ మధ్యలో దీన్ని ఇలా విరిచాడు. విరవగానే వారికి ఆయన తెలియబడ్డాడు అని ఉంది కదా. నేను దీన్ని ఇలా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన ముఖం ఉందా ఫేసు, ఆ ఫేస్ ముందు ప్రభు రొట్టె పెట్టి అప్పుడేం కనపడింది? గర్భాలయపు తెర నడిమికి చినిగాను, లోపల ఉన్న దేవుడు ఇప్పుడు మనకు బయలుపరచబడ్డాడు. సో ఇప్పుడు అక్కడ లూకాసు వార్త 24 మీరు చదివిన వచనం దగ్గర 2 మాటలు ఉన్నాయి, చెప్తారా? 35లో ఏముంది? ఒకటి, త్రోవలో జరిగిన సంగతి. త్రోవలో ఏం జరిగింది? బైబిల్ క్లాస్ జరిగింది. త్రోవలో ఏం జరిగిందండి? బైబిల్ క్లాస్. ముఖ్యంగా 3 గంటల ప్రయాణం అని అంటారు పెద్దోళ్ళు. 3 hours జర్నీ. పాటలు ఎట్టుకొని ప్రయాణం చేసిన జర్నీ కాదు ఇది. ఇది యేసు ప్రభు ఓల్డ్ టెస్టమెంట్ సర్వే కదండి. 44 వచనంలో ఇక్కడ గ్రంథపు చుట్ట ఎంత ఉంది? ఎన్ని బుక్స్ ఉన్నాయి? 39 బుక్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ 39 గ్రంథపు లేఖనాలలో నన్ను గూర్చి వ్రాయబడింది. నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చానన్నాడు కదా. ఎలా వచ్చాడంట డేవిడ్ అన్న? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇక్కడ చెప్పాడు చూడండి, ఏమన్నాడు? వచనం 5లో చెప్పాడు, నాకొక శరీరము అమర్చితివి. శరీరం ధరించుకొని ఆయన వస్తాడు అని గ్రంథపు చుట్టలో రాయబడింది. చెప్పాలి, గ్రంథములు ఏం రాయబడింది? శరీరం ధరించుకొని కదా. కొంచెం ఓపిక తెచ్చుకోండి. మళ్ళీ ఈరోజు మీటింగ్ ఉంటుంది, రేపు ఉంటుందా? ఉండదు. కొంచెం ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే వర్తమానం వస్తుంది, లేదంటే మన వర్తమానం మిస్ అయిపోతాం. గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం నాకొక శరీరము అమర్చితివి అంటే ఇప్పుడు ఆది కాండంలో ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న 5 కాండాల భావం ఏంటి? శరీరంతో యేసుప్రభు వస్తాడని. కీర్తనల గ్రంథాలు లేదా పద్య గ్రంథాల్లో ఉన్న భావం ఏంటి? శరీరంతో యేసుప్రభు వస్తాడని కదా. ప్రవక్తల గ్రంథాలలో ఉన్నదాని భావం ఏంటి? శరీరంతో వస్తాడని. అంటే మొత్తం గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయి? శరీరధారిగా యేసుప్రభు వస్తాడని. చెప్పాలి అందరూ. ఎలా వస్తాడు? శరీరధారిగా యేసుక్రీస్తు వస్తాడని గ్రంథాలన్నీ సాక్ష్యం ఇస్తున్నాయి. మళ్ళీ చెప్తాను, ఎవరైనా మిస్ అయితే మళ్ళీ చెప్తున్నాను. లేఖనాలన్నిటిలో ఉన్న భావం చెప్పాడండి అమ్మాయి మార్గంలో. లూకా 24:27లో 24:27 ఏం చెప్పాడు? లేఖనములన్నిటిలో తన్ను గూర్చి వ్రాయబడిన భావం చెప్పాడు. ఏంటి ఆ భావం అంటే, ఇదిగో లేఖనములన్నిటిలో నేను శరీరంతో వస్తాను అని వ్రాయబడింది. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏం విరిచాడు? అప్పుడు ఇందాక చెప్పిన గ్రంథములన్నిటి లెక్క ప్రకారం సశరీరుడుగా ప్రత్యక్షమైంది ఈయనే. ఆయన రొట్టె విరవటం ద్వారా ఏం తెలియబడింది అంటే, ఆయన శరీరము తో ఇక్కడికి వచ్చాడు, ఆయన శరీరాన్ని అర్పించాడు కదా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు యొక్క శరీరము
ఒకసారి అర్పించబట్టు చేత అది మనం వాస్తవంగా కొన్ని వర్తమానాలు స్టాండర్డ్ మెసేజ్లు ఇలా ఉంటాయి అన్నమాట. దేవుని చిత్తమా మన ఇష్టమా, ఈ టాపిక్ మీద చెప్పాలంటే మనం ఎక్కడి దాకా వచ్చి వెళ్ళిపోతాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం దగ్గరికి 7కి వచ్చి దేవాన్ని చిత్తం నెరవేర్చడానికే నేను వచ్చానన్నాడు. సో యేసుప్రభు బ్రతికినన్ని దినాలు ఏం నెరవేర్చాడు అది చెప్పుకొని వెళ్ళిపోతాం. యేసుప్రభు బ్రతికిన దినములన్నీ దేవుని చిత్తం నెరవేర్చాడు అనే టాపిక్ కాదు. ముఖ్యమైన అప్లికేషన్ ఏంటంటే దేవుని చిత్తం ఏంటంటే యేసుప్రభు తన శరీరాన్ని అర్పించడం దేవుని చిత్తం. పట్టుకున్నారు ఈ పాయింట్? మళ్ళీ చెప్పనా? మనం కొన్నిసార్లు యవనస్తులకు వాక్యం చెప్తాం కదా యూత్ మీటింగ్లో, అప్పుడు ఏమంటాం? నీ ఇష్టమా దేవుని చిత్తమా టాపిక్ ఇది. ఈ టాపిక్ కొరకు మనం ఏం చెప్తాము? ఇక్కడికి వచ్చి భూమి మీద ప్రభు పని చేసిన అన్ని దినాలు ఆయన చిత్తమే చేశాడు అనే పాయింట్కి ఇది వాడుకుంటాం. కానీ ఇక్కడ నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చానన్నది భూమి మీద ఆయన బ్రతికిన అన్ని దినాల గురించి ఈ కంటెక్స్ట్లో చెప్పలా. ఇక్కడ చెప్పింది ఏంటి? నాకు శరీరాన్ని అమర్చడం నీ చిత్తం, ఎందుకంటే దాన్ని అర్పించడం నీ చిత్తం. అంటే దేవుడు తన యేసుక్రీస్తు దేవుని చిత్తం నెరవేర్చడం అనేది ఎక్కడ నెరవేరినట్టు కనపడుతుంది? సిలువలో. అక్కడ ఆయన తన శరీరాన్ని గెత్సెమనే తోటలో ఏమన్నాడు? నీ చిత్తమే అన్నాడు కదా. ఆ చిత్తం ఎప్పుడు జరిగింది? సిలువలో తన శరీరాన్ని అర్పించడం ద్వారా. అది అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి కదా. ఇప్పుడు వాస్తవంగా మనం ఏమంటాం? రే మన ఇష్టం కాదు, అంతా దేవుని చిత్తమే చేయాలి. ఆయన కూడా ఏమన్నాడు? ఇదిగో నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చానన్నాడు. ఆయన 33.5 ఏండ్లు ఉన్నాడు. ప్రతిరోజు దేవుని చిత్తం నెరవేర్చాడు అని మనము ఇన్ జనరల్గా చెప్తాం. కానీ కంటెక్స్ట్కి వచ్చి చదివితే యేసు ప్రభు చెప్తున్నది చాలా పర్టికులర్ పాయింట్. ఏంటంటే నేను శరీరంతో రావటం నీ చిత్తం, దాన్ని అర్పించటం నీ చిత్తం. అంటే నీ చిత్తం ఏం కాదు, బలులు అర్పణలు నీ చిత్తం కాదు. నేను బలవటం నీ చిత్తం, బలులు అర్పణలు నీ చిత్తం కాదు. నేను బలవటం నీ చిత్తం. ఆ మాట చూడండి ఎంత బాగా రాశాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? 9వ వచనం 10వ వచనం 2 వచనాలు చదవాలి. ఏవన్నీ? అది బలులు అర్పణలు ఉన్నాయి కదా. ఓల్డ్ టెస్ట్మెంట్ లేవి కాండం తీస్తే ఎన్ని బలులు ఉన్నాయి? అర్పణలు ముఖ్యంగా 5 చెప్తారా? దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి కదా. ఈ బలులు ఏం జరుగుతుందా అంటే, ఈ బలులు ఈ 10లో అంటాడు మాటి మాటికి ఎడతెగకుండా ఒకటే విధంగా ఏటేట. ఈ బలులు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి కదండి. ఒక మంచి హాస్పిటల్ ఉంది, ఎక్కడ? ఒక ఊరి పేరు చెప్పాను, అది మామిడాడులో ఒక మంచి హాస్పిటల్ ఉంది. అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే రోగాలన్నీ మటుమాయం అయిపోతాయని చెప్పాడు ఎవరు? పేతురు అన్న. మీకెలా తెలుసు అంటే ప్రతి వారం వెళ్తానన్నాడు అనుకోండి. నీ ప్రతి వారం వెళ్తున్నావు అంటే నీకే పోలేదు అంటారు కదా. ప్రతి వారం వెళ్తున్నాను అని అనకూడదు. ఏమనాలి? దాని దగ్గరికి నేను ఒక్కసారి వెళ్ళాను ఇంకే మళ్ళీ వెళ్ళలేదు అనాలా. ఓహో ఒక్కసారి వెళ్తే చాలు, ఇంకెప్పటికీ అక్కడికి రాకుండా అది ఏం చేయగలదు? సదాకాలానికి నేను స్వస్థపరచగలదు అని చెప్పాడు అనుకోండి. వెళ్తారా వెళ్ళరా? పాత నిబంధన బలులు ఏంటంటే మాటి మాటికి ఎడతెగకుండా ఒకటే విధముగా ఏటేట. ఇవి అలా అర్పించబడుతున్నాయంటే ఈ సంవత్సరం బలైన తర్వాత ఇంకో సంవత్సరం మళ్ళీ రావాల్సి వస్తుందంటే పాపి అనే స్థితి మారిందా? మారలేదు కదా. నేను మారాను అని ఎవరు చెప్పుకోవడానికి లేదు. మారితే మళ్ళీ బలి దగ్గరికి ఎందుకు వచ్చావు? మళ్ళీ నీ కొరకు బలి ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పుడు పాత నిబంధన బలులు నాకు ఇష్టం కాదంటున్నాడు దేవుడు. పాత నిబంధన బలులు నాకు ఇష్టం కాదని ఎందుకు చెప్తున్నాడంటే, వాడి దగ్గరికి వచ్చిన వాడు నేను నీతిమంతుడయ్యాను, పరిశుద్ధుడయ్యాను, సంపూర్ణుడయ్యాను, కుమారుడయ్యాను, అంగీకరించబడ్డాను అని పలకలేడు. అందుకని అవి నీకు ఇష్టం కాదు, అవి నీకు ఇష్టం కాదు కదా. వినాలి, మనము చాలా వచనాల దగ్గర డైవర్ట్ అయిపోతాం. బలి అర్పణయు నువ్వు కోరలేదు, విరిగి నలిగిన మనసు అటుపోతాం. అటు పోకండి, ముందు ఇది ఆలోచన చేయండి. బలి అర్పణ నీవు కోరలేదు, ఏం కోరావు? యేసు ప్రభు బలిని కోరావు. బలుల అర్పణ నువ్వు కోరలేదు, యేసు ప్రభు బలిని కోరావు.
యేసు ప్రభు బలిని ఎందుకు కోరాడంట? మళ్ళీ చదవండి 10:10. మళ్ళీ చదువుతారా? హెబ్రీ పత్రిక 10:10. ఈ వచనాన్ని బట్టి ఎందుకు కోరుకున్నాడు ఎవరైనా చెప్తారా? రాంగ్ ఆన్సర్. ఒక్కళ్ళు చెప్పండి, ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి ఆన్సర్ ఒక్కసారే. హెబ్రీ పత్రిక 10:10 దేవునికి యేసు ప్రభు బలే ఎందుకు ఇష్టం అంటే అందులో ఏముంది? ఒక్కసారి అనే మాట ఉంది. అమ్మా నన్ను చూడండి, నా వైపు చూడండి, వినండి. మీరు పాయింట్ మర్చిపోతే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సూర్యబాబు అన్న ధన్యుడు. ఆ కళ్ళజోళ్ళు ఎవరికన్నా ఉంటే ఇవ్వండి, ఎందుకంటే అసలు లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. రైట్, వినండి. మీరు వింటారని నేను చెప్తున్నాను, లేకపోతే ఆపుతాను. ఆపేయమంటారా వద్దా చెప్పనా? మరి వినండి. 2:30 దాకా విందాం. అంత అయిందా అనుకోకండి, అయింది మరి టైం. బలి అర్పణ నాకు ఇష్టం కాదు ఎందుకు అంటున్నాడు? అందులో ఒక్కసారి అనే పదం లేదు. యేసు ప్రభు బలే నాకు ఇష్టం అని ఎందుకు అంటున్నాడు? అందులో ఒక్కసారి అని ఉంది. ఒక్కసారి అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు సదాకాలానికి అతన్ని దేవుడు సంపూర్ణుడిగా చేస్తున్నాడు. అందుకనే అది నాకు ఇష్టం అన్నాడు. ఇది ఎవరి బైబిల్లో ఉంటుంది? అందరు బైబిల్లో ఉంటుంది. కాబట్టి అందరు బైబిల్ తెరిచి వచనం చదవండి. హెబ్రీ పత్రిక 10:3 చదువుదాం. హెబ్రీ పత్రిక 10:3. ఏ బలులు? ధర్మశాస్త్రం విధించిన బలులు కదా. నా వైపు చూడాలి అందరూ. ఓల్డ్ టెస్టమెంట్ అంటే ఓల్డ్ కవెనెంట్ అనుకుంటారు. ఓల్డ్ టెస్టమెంట్ అంటే ఓల్డ్ కవెనెంట్ కాదు. పాత నిబంధన గ్రంథం అంటే పాత నిబంధనకు అది మూలం కాదు. పాత నిబంధన అంటే ఏది? ధర్మశాస్త్రం. ఇప్పుడు చదువుతున్నారు కదా మీరు, ధర్మశాస్త్రం విధించిన బలులు పాత నిబంధన బలులు. కానీ ఓల్డ్ టెస్టమెంట్ అంతట్లో రాయబడిన బలేది? శరీరంతో యేసు ప్రభు రావాలి అని రాయబడింది ఓల్డ్ టెస్టమెంట్ అంతట్లో. అంటే యేసు ప్రభు శరీరంతో వస్తే స్థాపించే నిబంధన ఏది అంటే ఓల్డ్ టెస్టమెంట్లో ఏముంది? క్రొత్త నిబంధన ఉంది. ఓల్డ్ టెస్టమెంట్లో క్రొత్త నిబంధన కనుగోవటమే ఓల్డ్ టెస్టమెంట్ సరిగ్గా చదవటం. ఓల్డ్ టెస్టమెంట్ ఓల్డ్ కవెనెంట్కి సపోర్ట్ కాదు, ఓల్డ్ టెస్టమెంట్ న్యూ కవెనెంట్కి సపోర్ట్. పాత నిబంధన గ్రంథం అంతట్లో యేసుక్రీస్తు, మరి యేసు ప్రభు కంటే పెద్ద బోధకుడు ఎవరు లేరుగా, ఉన్నారంటారా? ఆయన పేరేంటి చెప్పండి? రబ్బీ కదా, సద్బోధకుడా, మంచి మాటే. ఆయన పేరే రబ్బీ కదా. అంటే మనం కూడా ఎలాగని ప్రార్థన చేస్తాం? మా మంచి బోధకుడైన యేసు ప్రభు నామములో అడుగుతున్నాము తండ్రి కదా. మంచి బోధకుడు. ప్రపంచంలో ఎంతో మంది వ్యాఖ్యానకర్తలు ఉన్నారు, కానీ అందరి వ్యాఖ్యానకర్తల కంటే ఓల్డ్ టెస్టమెంట్ సర్వే చేసిన వ్యాఖ్యానకర్తలు ది బెస్ట్ ఎవరు? యేసు ప్రభువే కదా. అది కూడా ఆయన ఎక్కడ చేశాడు ఈ సర్వే అంతా? ఎమ్మాయి మార్గములో ఆయన లేఖనాలన్నిటిలో నుంచి ఏం చెప్పాడు? రొట్టె విరవటం వల్ల తెలియబడ్డాడంటే ఇదిగో నేను శరీరంతో రావటమే గ్రంథం అంతట్లో రాయబడి. శరీరంతో ఎందుకు వచ్చాడు? బలి అర్పణ ఆయనకి ఇష్టం కాదు కాబట్టి, శరీరం అర్పించడం ఇష్టం కాబట్టి శరీరంతో నేను వచ్చానని చెప్తున్నాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. రైట్, మళ్ళీ చదవండి. హెబ్రీ పత్రిక 10:3. ఆ బలులు అర్పించడం అందుకని ఆయనకి ఇష్టం లేదు. పాపాలు జ్ఞాపకం రావడం అంటే అర్థం ఏంటి? పాపాలు జ్ఞాపకం రావడం అంటే మనం ఫైనల్ గా మనం ఏమని ఎంచుకుంటాం? ఐఎమ్ సిన్నర్, నేను పాపిని ఎంచుకుంటాం కదా. దేవుడు ఎవరు? నీతిమంతుడు. చెప్పండి, దేవుడు ఎవరు? రోమా 3:26. దేవుడు నీతిమంతుడు. మనం ఏమని ఎంచుకుంటున్నాం? పాపేని ఎంచుకుంటున్నాం. అప్పుడు దేవునికి మనకేం లేదు, సంబంధం లేదు కదా. మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నాం అనుకోండి, నాకు వాళ్ళతో సంబంధం లేదంటారు కొంతమంది. విన్నారా? ఇంట్రెస్ట్ చూపించరు. అలా కాదు, మీ తమ్ముడే కదా, మా తమ్ముడే, మా సంబంధం లేదు అంటారు. ఈరోజు కూడా నేను పాపిని అయితే, దేవుడు నీతిమంతుడు అయితే, నాకు దేవునికి ఏం లేదు, సంబంధం లేనప్పుడు ఆరాధన ఎలా చేస్తాం? హెబ్రీ పత్రికలో సేవించువారు అనే పదం రాశాడు ఈ అధ్యాయం. సేవించువారు, ఆరాధించువారు, ఆరాధికుని మనస్సాక్షి,
సేవించు వారి మనస్సాక్షి అన్నాడు. ఇప్పుడు దేవుడు నీతిమంతుడు, నేను పాపిని, నేను దేవుడిని ఏమని సేవిస్తాను? తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుతున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఏ ఆరాధనలోనికి రావాలని ఆయన కోరుకున్నాడు? నన్ను తండ్రి అని పిలిచే ఆరాధనలోనికి రావాలి. దేవుడు తండ్రి అయితే ఆయన పిల్లలు ఏమవుతారు? దేవుడు తండ్రి అండి, ఆయన పిల్లలు పరిశుద్ధులు అవుతారు కదా, ఆయన పరిశుద్ధుడు కదా. దేవుడు నీతిమంతుడు అయితే ఆయన పిల్లలు ఏమవుతారు? అంటే మనం పాపులం అనే మనస్సాక్షిలో నుండి నీతిమంతులు అనే మనస్సాక్షిలోకి రావాలంటే మనకు పాపాలు జ్ఞాపకానికి రాకూడదంటే పాపాలను తీసివేయగలిగిన బలియే దేవునికి ఇష్టం. అందుకనే నెక్స్ట్ వచ్చిన 4 ఇలా చెప్పాడు, చదవండి. ఏలయంగా ఎందుకనగా పాపాలు జ్ఞాపకానికి ఎందుకు వస్తున్నాయంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయగలిగితే ఇక పాపములు విషయంలో ఇంకొక బలి ఉండదు. ఈరోజు ఒక ఆపరేషన్ జరుగుతుంది ఒక సహోదరికి. ఉదయకాలం ప్రార్థన చేయటం జరిగింది. ఆమెకి లోపల కణితుంది అనమాట. ఇప్పుడు దానికి ఆపరేషన్ చేసి దాన్ని ఏం చేస్తారు? తీసివేశారంటే ఇక దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అది తీసివేసా కూడా బయాప్సీకి పంపిస్తారు, ఏమైనా అది పాకిందని పంపిస్తారు. మ్యాక్సిమం అయితే అది తీసివేస్తే దాని రిలేటెడ్గా ఇంతకుముందు అనుభవించిన ఇబ్బందులన్నీ ఏమైపోతాయి. సో ప్రభువు కూడా పాపములను తీసివేయటానికి యేసుక్రీస్తే నాకిష్టం అని కోరుకున్నాడు. అది ఓల్డ్ టెస్టిమెంట్ భావం. 39 గ్రంథాలు తెలిస్తే కానీ నువ్వు పరలోకం పోవని ఎవరైనా మిమ్మల్ని అంటే 39 గ్రంథాలన్నీ ఇప్పుడు తెలిసిపోయినాయి అని చెప్పండి. నేను జాకబ్ రాజు గారు ఏమని చెప్తారు? తెలిసిపోయినాయి. ఏం తెలిసింది చెప్పు. అయితే చెప్పాలి మరి, చెప్పకపోతే ఎలాగా? మనకు మ్యాటర్ అంతా కాదు, ఏం తెలియాలి? భావం తెలియాలి. లోక 24 భావం తెలియాలి. భావం ఏంటి? లేఖనములన్నిటిలో రాయబడిన భావం ఏంటంటే యేసు ప్రభు శరీరంతో రావటమే దేవునికి ఇష్టం అనే భావం అందులో ఉంది. కానీ మనం ఓల్డ్ టెస్టిమెంట్ చదివితే మనకు కనిపించే బలులు ఉంటాయి ఉండవా? ఇవన్నీ అక్కడ కనిపిస్తున్నా అవన్నీ మనకు పైకి కనబడుతున్నాయి, కానీ నిజస్వరూపం అందులో గూఢమై ఉంది, గుప్తమై ఉంది, మర్మమై ఉంది. అది పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్నాడు. అర్థమైందా? పరిశుద్ధాత్మ మనందరికీ బయలుపరచును గాక. గర్భాలయంలోనికి వెళ్ళే దారి ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఇందులో గర్భాలయం కూడా ఓపెన్ అయింది. లేఖనాల గర్భములో దాగి ఉన్న జీవమైన క్రీస్తును మనం కనుగొనగలుగుతున్నాం. ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలం అని పరలోకంలోనికి యేసు ప్రభు తన రక్తంతో ప్రవేశించాడో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి ప్రవేశించిన తర్వాత గ్రంథములో ఉన్న గర్భాలయంలోనికి మనం తీసుకెళ్తున్నాడు. అందులోకి మనం వాళ్ళ సంగతులు పైపైన చదువుకోవటం మనకేం ప్రయోజనం కలగదు. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ అంతట్లో రాయబడిన భావం ఏంటంటే యేసు ప్రభు శరీరంతో ఈ లోకంలోనికి రావటం, ఆయన శరీరము అర్పించటం. అది ఎన్నిసార్లు? అందుకనే మీరు గమనించారా, యేసుక్రీస్తు ప్రభువుని అనేక రకాలుగా రాకుండా ఉండటానికి ఓల్డ్ టెస్టిమెంట్లో ప్లాన్ జరిగింది కదా. ఆయన వస్తానని అనౌన్స్మెంట్ మొట్టమొదటి ఆదికాండం 3:15 చెప్పాడా? స్త్రీ సంతానం సర్పమును తల మీద కొట్టునన్నాడా? వెంటనే ఆయన ఎక్కడొస్తాడని కయ్యను చేత హేబేలు చంపించాడు. వస్తే లైన్ ఎందులోంచి రావాలి? ఆదాము, హేబేలు. హేబేలులోంచి రావాలిగా క్రీస్తు. హేబేలు చంపించాడు. దేవుడు ఏం చేశాడు? షేతును పుట్టించాడు. షేతు ఏనోష్, కేయినాన్, మహల్లేలు, ఎరేదు, హనోకు, మెతుషాల, లెమేకు, నోవహు. నోవహు దినాల్లో వాడు మళ్ళీ నెఫీలీలను పుట్టించాడు. నోవహుకు 3 పిల్లలు పుడితే మళ్ళీ అందులో ఒకడైన హామును ఉపయోగించుకున్నాడు. దేవుడు షేములోంచి అబ్రహామును రప్పిస్తే అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలు అనేక సార్లు నాశనం చేయాలని శత్రువు చూశాడు. ఎస్తేరు గ్రంథంలో అయితే యూదులను పూర్తిగా నిర్మూలం చేయాలనుకున్నాడు. ఎందుకు? యేసుప్రభు ఎక్కడి నుంచి వస్తాడు? ఇశ్రాయేల్లోంచి కదా రావాలి. ఈయన సర్వాధికారి అయిన దేవుడు శరీరమును బట్టి క్రీస్తు ఇశ్రాయేల్లో పుట్టాలి కదా. ఆ ఇశ్రాయేలీలను యూదులను నిర్మూలన చేయాలని ప్లాన్ చేశాడు. ఇంత ప్లాన్ చేసిన యేసుప్రభు పుట్టాడు పుట్టలేదా? జకర్యా నిన్ను పోలి ఉన్నవారెవ్వరు? ఇంకోసారి నిద్రపోయారు అనుకోండి,
అది వినండి, నిద్రపోలేదంటే ప్రార్థన చేస్తున్నారా? నేను చెప్పిన సమయానికి వదిలేస్తాను. 3 రెళ్ళు ఎంత? టైం అంత అయింది. కరెక్ట్ 8 నిమిషాల్లో వదులుతాను. వినండి, ఇప్పుడు నేనేం చెప్తున్నాను చెప్పండి. నిద్రపోలేదుగా, ఏం చెప్తున్నాను నేను? మీరు మెలుకున్నారా? చెప్పండి, ఏం చెప్తున్నాను? యేసుప్రభు పుట్టేశాడు, మీరు వెనక్కి వెళ్ళారు, మళ్ళీ పుట్టాడు కదండి. రక్షకుండు దయించినాడట, పుట్టాడు. పుట్టిన తర్వాత స్టోరీ ఉందాం. పుట్టినాక కూడా హేరోదు ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడా? వీళ్ళందరూ ఇప్పుడు దాకా కనబడిన వాళ్ళు శత్రువులు. కానీ ఇప్పుడు ప్రక్కనే ఉన్నాడు పేతురు. ఏమన్నాడు? ప్రభువాది నీకు దూరమగునుగాక అన్నాడు. ఏది? సిలువ మరణం కదండి. ఎన్నిసార్లు పేతురు శోధించాడు యేసు ప్రభుని? 3 సార్లు. మనం ఎక్కడ ఉండుట మంచిది అంటాడు. ఎక్కడ? రూపాంతరపు కొండ మీద. ఇక ఫైనల్ అటెంప్ట్ ఎక్కడ చేశాడు? గెత్సెమనే వనంలో ప్రధాన యాజకుని దాసుని మల్కు యొక్క చెవిని నరకడం ద్వారా అక్కడ వరకు యేసు ప్రభు సిలువ మరణానికి దూరం చేయాలని పేతురు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ అసలు యేసు ప్రభు శరీరంతో వచ్చింది సిలువ మరణం పొందటానికే. అక్కడ వరకు ఆయన విషయంలో సాతాను పనిచేస్తూనే వచ్చాడు. కానీ మన ప్రభు ఓ మాట పలికేశాడు. ఏమని? ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తము అయింది. సమాప్తమాయను అనే మాట చెప్పటం కొరకు ఆయన అనేక దినాల నుండి ప్రణాళిక కలిగి ఉన్నాడు. సమాప్తమైన తర్వాత సాతాను పని అయిపోయిందా? చెప్పండి. ఇప్పుడు నేను ముగించిన తర్వాత అధ్యక్షుల వారు ఏమైనా మాట్లాడతారా? మీరు చెప్పండి, మాట్లాడమంటారా మాట్లాడొద్దు అంటారా? అధ్యక్షులు వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు కదండి. వాక్శక్తి ఉంది, వాక్చాతుర్యం 2 ఉన్నాయి ఆయన దగ్గర, 2 అస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఒక అరగంట అలా మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తారు? అది గుర్తుపెట్టుకోండి. అందుకని మాట్లాడకండి ఎక్కువ, ప్రార్థన చేసి వదిలేయండి. యేసు ప్రభు కూడా సమాప్తం అన్నాక కూడా క్రైస్తవ బోధకులు దాన్ని సమాప్తం అని చెప్పడం మానేశారు. అంటే ఇప్పుడు కూడా సాతాను గాడు ఏం చేస్తున్నాడు? పనిచేస్తూనే ఉన్నాడు. నేను ఈ వాక్యం చెప్తుంటుంటే చాలా ఉంటాయి, ఎదుర్కొన్నవి చాలా ఉంటాయి. రీసెంట్గా ఒక ఆయన ఇలా అంటున్నాడు, మనము పాపులం కాదు నీతిమంతులమే, కానీ ఒకప్పుడు పాపులం కదా అంటున్నా. ఒకప్పుడు గొడవ ఎందుకు? పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఎందుకు స్తోత్రించాల్సిన దినాలు ఒకప్పుడు పాపులమని ఇప్పుడు ఎడితే ఎలాగా? ఇందాక ఒక పాట పెట్టుకుంటూ వచ్చామన్నమాట. పాట చాలా బాగుంది. మధ్యలో నేను ఘోరపాపిని అని పాడుతున్నాడు. ఎందుకులే ఘోరపాపి, మళ్ళీ దేవుని తండ్రి అంటున్నాడు కదా. అంటే మనం ఆయన ముగించిన పనిని ఈరోజు కూడా ఏం చేయట్లే, నమ్మట్లేదు. శరీరధారిగా రాకూడదని ప్రయత్నించిన శత్రువులు ఉన్నారు. శరీరంతో వచ్చాక వాడబడిన పేతురున్నాడు. ఇప్పుడు ఆయన సమాప్తం అన్న తర్వాత కూడా అలాగెలాగైపోద్ది అని దాని సమాప్తం అనే మాటను ఒప్పుకోనని మనలాంటి బోధకులు కూడా ఉన్నారు. కానీ మీరందరూ సమాప్తమైన దాన్ని సమాప్తమని చెప్పుదురుగాక. ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట యేసుప్రభు భూమి మీద చెప్తే, అలాగైతే ముగించబడింది కాబట్టి నువ్వు ఇక వచ్చి ఇక్కడ కూర్చోమనే మాట తండ్రి చెప్పాడు. 110వ కీర్తన 1వ వచనంలో ఏమన్నాడు? నేను నీ శత్రువులను. ఎవరైనా శత్రువులు? ఆయన శరీరంతో రాకూడదు అన్నవారు శత్రువులు. ఎవరాయనకు సపోర్టు? లేఖనాలు. గ్రంథమంతానేమో ఆయన శరీరంతో రావాలని కోరుకుంటే ఆయన శత్రువులు ఏం చేశారు? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షం కాకుండా పనిచేశారు. ఇప్పుడు ఆ శత్రువులందరిని ఏం చేసుకోమన్నాడు? ఇప్పుడు నువ్వు పాదాల కిందకి తెచ్చుకో. ఎలాగూ? కూర్చోవడం ద్వారా. మీకు కూడా చెప్తాను, యేసుక్రీస్తు యొక్క బోధ ఏంటంటే ఆయన శరీరధారిగా వచ్చాడు, సమాప్తమని పలికాడు అనే బోధ ఏదైతే ఉందో అది మీరు చూడాలి. అది మీరు చెప్పాలంటే మీరు కూర్చున్న క్రీస్తు వైపు చూస్తే మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుని కుడిపార్శ్వాన ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడు. హెబ్రీ పత్రిక 2:10 దీన్ని ఏమన్నాడంటే, మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాం. అంటే ప్రభావం ఎప్పుడు ఉంటుందండి? కూర్చున్న క్రీస్తుని చూసి మాట్లాడినప్పుడే ప్రభావం ఉంటుంది. మహిమ ఎప్పుడు ఉంటుంది? కూర్చున్న క్రీస్తుని చూసి మాట్లాడితేనే మహిమ ఉంటుంది. కిరీటం అనే అర్థం కలిగినోడు ఉన్నాడు బైబిల్. ఎవరు?
స్టెఫన్ కదండి. స్టెఫన్ ఏమన్నాడు అపోస్తుల కార్యాల్లో చనిపోయే ముందు? ఆకాశము తెరవబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వాన నిలిచి ఉన్నాడు. నిలిచి ఉండటానికి నిలబడ్డాడని కాదు, నిలిచి ఉన్నాడంటే హీఈస్ స్టిల్ అలైవ్. ఆయన జీవిస్తున్నాడు. ఆయన కూర్చొని ఉన్నాడంటే అర్థమైందంటే ఆయన జీవిస్తున్నాడు. యోహాను 14:19 అన్నాడు, నేను జీవించున్నాను కనుక మీరును జీవించరు. దేవునికి స్తోత్రం. అలాగూ మనము చూసి మాట్లాడితే చాలా ప్రభావం ఉంటుంది, చాలా మహిమ ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ఆ శరీరాన్ని విరిచినప్పుడు ఎలా విరిచాడు? తన ముఖం మీద ఉంచుకొని ఎలా విరిచాడు అనమాట. ఇలా విరవగానే ఏం కనపడింది? ఆయన ముఖ దర్శనం, ఆయన ప్రత్యేక. వెంటనే అర్థమైంది ఏమని? ఓహో, ఈ రొట్టె ప్రభు యొక్క శరీరం కదా. అందుకనే ఆదివారం ప్రభు బల్ల దగ్గర ఒక ప్రాక్టీస్ కూడా మనం చేయొచ్చు. అందరు చూడండి, నేను రొట్టె విరుస్తున్నానని అందరికీ చూపించి దాన్ని అందరి ఎదురుగా విరవాలి. అది విరవటం ద్వారా మనం ఏం చెప్తున్నాం? ప్రభు యొక్క శరీరం ఎలాగూ విరవబడింది, అర్పించబడింది. ఎందుకు? ఫైనల్ ఈ మాట చెప్పుకొని ఆగుదాం. ప్రభు సహాయం చేస్తే మధ్యాహ్నం దీన్ని కంటిన్యూ చేద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, మళ్ళీ అక్కడికే రండి, 9వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. చెప్పుచున్నాడు. ఏవి? బలులు, అర్పణలు, పాత నిబంధన బలులు, అర్పణలు ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడుచున్నవి. రెండవది ఏది? క్రొత్త నిబంధన. చెప్పండి, ఏ పాత్ర? ఆశీర్వచనపు పాత్రను. ఇంకో మాట చెప్పండి, ఆశీర్వాదమును స్థిరపరచుటకు. అది స్తుతిని స్థిరపరచుటకు దేన్ని కొట్టేశాడు? మొదటిది కొట్టేశాడు. మొదటిది కొట్టేసింది ఎక్కడ? శరీరం ద్వారా. నా వైపు చూడాలి ఇప్పుడు. శరీరం విరవబడినప్పుడు రోమా 7:4 శరీరంలో మొదటిది ఏం చేయబడింది? మొదటిది కొట్టివేయబడింది. అంటే కొందరు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, అంటే పాత నిబంధన అంతా చింపేసుకోవచ్చా? క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ తెలుసుకోవడానికి అడిగే కాదు, విమర్శించడానికి అడిగే. ఓల్డ్ టెస్టమెంట్ అని చింపేయచ్చా? ఇంకొకరు క్వశ్చన్, అంటే పాత నిబంధన అంటే ఆజ్ఞలు అన్నారు కదా, అంటే ఆయన వ్యభిచరించొద్దు అన్నాడు, దాన్ని కొట్టేశాడంటే ఇప్పుడు అర్థం ఏంటి? వ్యభిచారం చేసేయచ్చా? ఈ క్వశ్చన్స్ అనరు, ఇది విమర్శ అంటారు. నేను ఒక మాట చెప్తాను. పాత నిబంధన అంటే ఇప్పుడు దాకా మీరు చదివారు కదా, దాన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే, పాత నిబంధన బలులు అర్పించుడు చేత ఏటేటా నేను పాపిని అనే జ్ఞప్తి వస్తుంది కదా, దాన్ని కొట్టేశాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అది మంచిదా చెడ్డదా? యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా ఇప్పుడు మన పేరు ఏమైంది? పరిశుద్ధులు కదండి. పౌలు రాసిన పత్రికలన్నీ ఎవరికి రాశాడు? సంఘానికి రాశాడు. ఇక్కడ కూర్చొని మనం అందరం సంఘమే ఇశ్రాయేలీలా? మనం ఓల్డ్ టెస్టమెంట్ చదువుతున్నప్పుడు ఎక్కువ ఎవరికి రాయబడింది? ఇశ్రాయేలీలకి. నేరుగా మనకు రాసిన పత్రికలు ఎక్కడున్నాయి? పౌలు రాసిన ఏ పత్రికలో అయినా ప్రారంభ వచనం ఏంటి? కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు. కొరింథీ పత్రిక 1:2. కొరింథీలో ఉన్న దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండుటకు. ఫస్ట్ నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, అది నమ్మితే పరిశుద్ధుడిగా ఉండటానికి పిలువబట్టు అనేది ఓపెన్ అవుతుంది. కానీ మనం ఇంకా పాత అర్థంలోనే ఉన్నాం. పరిశుద్ధులుగా ఉంటే పరిశుద్ధులు అవుతాం. పాత నిబంధన ఏంటి? పరిశుద్ధులుగా ఉంటే పరిశుద్ధులుగా ఉంటే పరిశుద్ధులం అవుతామనే న్యాయం కానీ సక్సెస్ అయితే యేసుప్రభు ఈ లోకానికి గలతీ 2:21 వచ్చాడంటే అర్థం ఏంటి? ఆ న్యాయము క్రియా న్యాయం కొట్టివేశాడు. అతిశయ కారణం లేదు. ఎవ్వరు కూడా తమ సొంత నీతి వల్ల నీతిమంతులుగా తీర్చలేకపోయారు. అందుకనే యేసు ప్రభు శరీరంతో ఎందుకు వచ్చాడంటే, ఆయన శరీరం అర్పించి మొదటి దాన్ని ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం కొట్టివేయబడింది చెప్పండి మీ పక్క వాళ్ళకి, మీకు అర్థమైతే. వెరీ గుడ్. నేను పాపిని అనే జ్ఞప్తి తెచ్చే నిబంధన కొట్టివేయబడింది. అది చెప్పండి. దేవునికి స్తోత్రం. ఏది స్థిరపరచబడింది? యేసుక్రీస్తు రక్తము వల్ల నేను నీతిమంతుడను, క్రీస్తునందు నేను దేవుని నీతి అనే నిబంధన స్థిరపరచబడింది. ఎంతకాలానికి స్థిరపరచబడింది? మళ్ళీ ఇంకొకరు వచ్చి దాన్ని కొట్టివేసేదాకా. ఇంకొకరు ఎవరన్నా వచ్చి ఇంకొక బలి జరిగించగలరా? అయితే ఎన్నటికీ కొట్టివేయబడని నిబంధన. అందుకనే దీని పేరు హెబ్రీ 13:20 నిత్య నిబంధన. నిత్య నిబంధనలోకి వచ్చాం. దేవుడు ఎంత మంచోడు అండి. నువ్వు పాపివి అనుకునే నిబంధన కొట్టివేసి నిన్నెల్లప్పుడూ నీతిమంతుడైన నిబంధన స్థిరపరిస్తే ఆయన ఎంత మంచోడో పాడటానికి మనం ఎలా రాసుకుంటున్నాం పాటలు అంటే, నువ్వెంతో మంచోడు అయ్యా, నేను ఎంతో చెడ్డోడినయ్యా అన్న పాటలు రాస్తున్నారు. ఆ పాటలు మానుకోండి.
దేవుడు ఎంతో మంచివాడు అనే మంచి ఎందులో కనపడుతుంది? నేను పాపిని అనే జ్ఞప్తి తెచ్చే నిబంధనను కొట్టివేసి నేను దేవుని నీతిని అనే నిబంధన స్థిరపరచడంలో కనిపిస్తుంది. ఈ మాటలు అర్థమైన వాళ్ళు ధన్యులు. నిజంగా ఈ మాటలు నిజంగా మన జీవితాల్లో పనిచేస్తాయి. ఇందాక నేను వస్తున్నప్పుడు అన్న చెప్తున్నాడు కదా, విశ్వాసులైన మీలో ఆ వాక్యము కార్యసిద్ధి కలిగిస్తుంది. నిజంగా ఈ మాటలు మీకు అర్థమైతే ఇవి ఆత్మీయ జీవమైన మాటలు. ఈ మాటల ద్వారానే కార్యాలు జరుగుతాయి. కార్యాలు మనము చేసేవి కాదు, మన ద్వారా దేవుడు చేసేవి. పేతురు 1:12 పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటించాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని పని చేయాలి. పరిశుద్ధాత్మ ద్వారా పని చేయాలంటే మనం ఉపదేశం పొందాలి. ఆ ఉపదేశం ఇదే, ముఖ్యమైన ఉపదేశం ఏదంటే ఇదే మనం వింటున్న ఉపదేశం. దేవుని ఆత్మ మనల్ని కార్యాల్లోకి నడిపించునుగాక. ఈ ఉదయకాలం ఈ చివరి మాటల్లో యేసుక్రీస్తు శరీరం పాపిని అనే జ్ఞప్తి తెచ్చే నిబంధనను కొట్టివేసింది. నీతిమంతుడనే రక్త నిబంధన, క్రొత్త నిబంధన ఆశీర్వచనపు పాత్రలోనికి మనల్ని తీసుకొని వచ్చాను. అందుకని మనం ప్రతి ఆదివారం ఈ రెండింటిని పట్టుకొని ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఏదో ఒకటి మనం కరెక్ట్ కాదని జ్ఞాపకం తెచ్చే బోల్డ్ అని ఉన్నాయి, కానీ మనం కరెక్ట్ అని చెప్పడానికి జ్ఞప్తి తెచ్చేది ఒక్కటే ఉంది. అది ఆదివారం మనము కూడుకునేటప్పుడు విరిచే రొట్టె కదండి. వచ్చినప్పుడు మా కారు ఆగిపోయింది. కారు ఆగిపోవడం కూడా మనల్ని ఏమని చెప్తుంది? నువ్వేదో అందుకే ఆగిపోయింది. చూసారా, ఎవ్రీ సిచ్యువేషన్ మనల్ని జడ్జి చేస్తూనే ఉంటుంది. ఇక్కడ కూర్చుంటామా, ఎవరు నిద్రపోవట్లేదు, ఒకే సిస్టర్ నిద్రపోతుంది ఇక్కడ అనుకో, అది నేనేనా? అది కూడా నీ కరెక్ట్ కాదు, అందుకే నాకే వచ్చింది నిద్ర. అర్థమైందా? మీరెవరు మీటింగ్ అయ్యాక అడగకండి నేనా అని, నీవు అన్నట్టే అంటాను, అడగొద్దు. ఓకేనా? చాలా విషయాలు మనల్ని ఏం చేస్తున్నాయి చెప్పండి, జడ్జి చేస్తూనే ఉన్నాయి. కానీ జస్టిఫై చేసింది మాత్రం యేసు ప్రభు బలి మాత్రమే. కాబట్టి బ్రతికినన్ని దినాలు దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన దాన్ని నిదానించి చూస్తూ ఆత్మ ద్వారా మాత్రం ముందు కొనసాగే కృప దేవుడు మీకు కలిగించును గాక. మీరు కొంచెం నెగిటివిటీలోంచి ఎక్కడికి వస్తారు? రండి, ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. శాపం కాదు, శాపము కలిగించే నిబంధన కొట్టివేశాడు, ఆశీర్వచన పాత్రలోనికి తీసుకొని వచ్చాడు. ఎవరి దగ్గరైనా ధైర్యంగా మనం చెప్పాలి ఏమంటే, సువార్త అంటే శాపం కాదు, సువార్త అంటే ఆశీర్వాదం. రోమపత్రిక 15:29 అబ్రహాముని దేవుడు అన్ని విషయాలలో 24 ఆదికాండం. మనం అందరం అబ్రహాము పిల్లలం. అబ్రహాము ఎలాగో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, దేవుడు మనల్ని కూడా అలాగే నీతిమంతునిగా తీర్చాడు. గలతీ 3:9 విశ్వాస సంబంధులందరూ అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు అనే మాట ఉంది. కాబట్టి ఏదో నెగిటివ్గా ఉంటే కదండి, కొంతమందికి ఆ బోధలు బాగా ఇష్టమైపోతున్నాయి. ఏదంటే గట్టిగా ఎవరే నువ్వు పనికిమాలినోడు అని ఎవరైనా తిట్టారనుకోండి, అలా చెప్పాలి బ్రదర్ వాక్యమే. నిజంగా ఆయన కాబట్టి కొట్టకుండా వదులుతున్నారు, నువ్వు చెప్పి చూడు, నువ్వు కింద దిగాక చెత్త కొట్టేస్తారు, అంతే కదండి. కొంతమంది అయితే ఇంకా కొన్ని పదాలు వాడేస్తున్నారు ఇప్పుడు మైకులు. ఒకప్పుడు భయపడేవారు, కానీ ఆ పదాలు వాడేసి నువ్వు అలాంటోడు ఇలాంటోడు అని చెప్తే అలా చెప్పాలి. గుండెకి ఇప్పుడు ఏమైంది వాక్యం గట్టిగా గుండెగా తగిలింది. ఆ రోజు హృదయాలు మండే. ఏం చెప్తే లేఖనములలో ఉన్న వచనాల భావం ఏంటది? సశరీరుడుగా ప్రత్యక్షమైన యేసు ప్రభు. అలాంటి వాక్యాలు ప్రభు ఇక్కడ ఉన్నవారు అందరిని ఉపయోగించుకొని మాట్లాడును గాక. మనకి తగిలే కాదు, మన హృదయాలను ఆదరించే వర్తమానం ప్రభు అనుగ్రహించును గాక. అపోస్తల కార్యాలు 9:31 ఆదరించబడినప్పుడే క్షేమాభివృద్ధి కలుగుతుంది. ప్రార్థన చేద్దాం, అందరూ తల వంచండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. మీ గ్రంథంలో నుండి గుప్తమై ఉన్న క్రీస్తును, మర్మమై ఉన్న క్రీస్తును తేటగా స్పష్టంగా వివరించే ఆత్మను బట్టి మీకు వందనాలు ప్రభా. అందరూ కూడా గిల్గాలు నుండి బోకీముకు ఇశ్రాయేల్ వెళ్ళిపోయినట్టుగా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ నుండి చాలా కాలం క్రితం మా పెద్దవారు మేలులు, ఆశీర్వాదాలు, అద్భుతాలు, స్వస్థత, గొప్ప కార్యాలు అనేవి మాకు చెప్పినప్పుడు ఆ దినాలలో ఉన్న అనుభవాలకు దూరంగా ఇప్పుడు శాపాల ప్రకటన, దేవుడే నిన్ను అలా చేశాడు, ఎలా చేశాడు, చంపేస్తాడు అనే భయాల ప్రకటన, ఈ ప్రకటన చేసేవాళ్ళే సరైన బోధకులనే నేను మనస్సులోనికి గిల్గాలు నుండి బోకీముకు నాయన అవమానం తొలగిందనే అర్థము నుండి దుఃఖం అనే అనుభవాలకు మమ్మల్ని ఈడ్చుకొని వచ్చి ఉంటుండగా అక్కడ దర్శించి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూ మీరననే మాటను బట్టి ఈ మధ్యాహ్నం మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. తిరిగి మధ్యాహ్నం కూడికలో కూడా వర్తమానం ఇవ్వండి, రాత్రి కూడికలో కూడా సహాయించండి.
వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు నిలిచి వాక్యం వినే కృప అందరికీ దయచేయమని, అందరిలో నాయనా నీ అద్భుతమైన ఆరోగ్యాన్ని, జీవాన్ని యేసు ప్రభు నామములో విడుదల చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.